सर्वमंगलमंगले हे शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। రెడీ సార్, స్టార్ట్ కెమెరా యాక్షన్. LM Creations, the school, Botham shot, all the best. ప్రేమ అంటే 2 అక్షరాలు, నువ్వు నేను, ఇందు నూరలాలు. ఇలా చెప్తే పడిపోతామంటున్నావు కదా, అంత తొందర పడే రకం కాదు. సో ట్రై చేయి. కొంచెం లేట్గా సార్ మీరు ఫ్రేమ్ లో ఉన్నారు సార్. మనోడు హీరోయిన్స్ కూడా చేసి పట్టుకున్నారంటే వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సీనియర్ నటులు కృష్ణ భగవాన్ గారిని, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వారితో పాటు రాజా రవీంద్ర గారిని ఇతన్ని జంటగా రావాల్సిందిగా రాజా రవీంద్ర గారు, కృష్ణ భగవాన్ గారు వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా వారిని కోరుకుంటాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్ థ్యాంక్ యూ అండి. అలాగే పద్మిని నాగులపల్లి గారిని, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ క్లాప్స్ అండి. అలాగే డైరెక్టర్ వాల్మీకి గారిని, డైరెక్టర్ వాల్మీకి గారు, వెల్కమ్. ప్రొడ్యూసర్ శివ రేమడాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొడ్యూసర్, వారిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నారు, ఇప్పటిదాకా చూసాం, లిరిక్ రైటర్ కూడా. సో అన్ని కళలు ఉన్నాయి. వెల్కమ్ అంటే గట్టిగా చెప్పట్లు వారికి పుష్పించండి. విజయారెడ్డి గారు యాక్టర్, అలాగే మన నవీద్ ఖాన్ గారు, ప్రిన్స్ నవీద్ ఖాన్ హీరో గారు, వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇంకొద్దిగా గట్టి కొట్టొచ్చు చెప్పండి. ఓకే. అలాగే మాధవి గారు యాక్టర్, మాధవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుకుంటాం. అలాగే ఈ మూవీలో హీరోయిన్స్ స్నేహ గారు, లాస్యా గారు, ఇద్దరిని రావాల్సింది కోరుకుంటాం. స్నేహ గారు, లాస్యా గారు. అలాగే డిఓపి విజయ్ ఠాకూర్, అలాగే వాణి శాలిని గారు, వాణి శాలిని గారు చక్కగా అమ్మ పాటలు ఒదిగిపోయారు. వారిని వెల్కమ్ గట్టిగా చెప్పట్లండి. ఇందులో చైల్డ్ రోల్ అంటే కొడుకు రోల్ చేసినటువంటి, సన్ రోల్ చేసిన పేరు శశాంక్. ప్లీజ్ శశాంక్ ని కూడా వేదికని అలంకరించాల్సింది కోరుకుంటున్నాం. శశాంక్.
సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సీనియర్ ప్రొడ్యూసర్ రమేష్ ఉప్పాల గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సురేంద్ర అంటే వాల్మీకి ఈ సినిమా గురించి చాలా చక్కగా చెప్పాడు. ఆ తర్వాత ఆ సాంగ్ అమ్మ సాంగ్ చూసిన తర్వాత అంత గొప్ప సాంగ్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. ఈ స్కూల్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్, మనం స్కూల్ తోటే అన్ని స్టార్ట్ అవుతాయి. మనం ఏమేమి నేర్చుకుంటున్నాము, ఏంటి, మనం ఎలా బతకాలి, జీవితాన్ని ఏ స్థాయిలో తీసుకెళ్లాలి అనేది స్కూల్లోనే ప్రారంభమవుతుంది. దాన్ని అద్భుతంగా చిత్రీకరించిన వాల్మీకి గారికి, ఈ సినిమాను ఎంతో గొప్పగా ప్రొడ్యూస్ చేసినటువంటి శివ రమిడల గారికి, అందరికి కూడా ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని, ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా డబ్బు సాధించి పెట్టాలని, ఈ సినిమాలో నటీనటులు, డైరెక్టర్లు అందరికి కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కృష్ణబాబు గారిని కూర్చొని మాట్లాడాల్సిందిగా. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ ముందున్న పెద్దలకి నమస్కారం. ఎక్కువగానే ఉన్నాం, మీరు అంతమంది ఉన్నారు, ఇక్కడ అంతేమంది ఉన్నాం. వాల్మీకి గారు ఫస్ట్ సినిమా సితార్ చేశా. అది పెద్దగా ఆడలేదు, అనుకున్న ఎక్స్పెక్టేషన్కి ఆడలేదు. అది ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి తీశాడు. అందులో నేను చాలా మంచి మెయిన్ క్యారెక్టర్ చేశాను. అంటే నేను మెయిన్ క్యారెక్టర్ చేయటం మూలంగా ఆడలేదని కాదు, మళ్ళీ అదొకటి కలర్ డౌట్ వస్తుంది, అలాగే ఆడతారు. కాకపోతే ఆయన హార్డ్ వర్క్ చూశాను. అంత బాగా కష్టపడి ఆయన చేశాడు. ఆయనకి డ్రీమ్ ఈ రోజు మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఆయన ఎన్నో చూసుకుని తనంతా దాన్ని ఎదగాలని ఇవన్నీ చేసుకుంటూ వస్తూ మధ్యలో ఏవో బిజినెస్లు చేసి ఈ రోజు మళ్ళీ ఈ స్థితికి వచ్చి వాల్మీకి గారు, శివ గారు గొప్ప ప్రొడ్యూసర్ దొరికారు. ఎందుకంటే ఆయన అమ్మగారు సాంగ్ చూసిన తర్వాత ఆయన ఎంత సెంటిమెంటల్, ఎమోషనల్ గా ఉంటారని మనకు అర్థమైపోయింది. ఆయన రియల్ ఎస్టేట్ లో కూడా నిజంగానే రియల్ కింగ్ అని మనకు తెలియజేశారు. వారు కూడా ప్రొడ్యూసర్ గా నిలబడుతూ నిజంగా సంవత్సరానికి 2 సినిమాలు తీయాలని, వాల్మీకి గారు డైరెక్టర్ గా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ ఎవరని ఉన్నారట్లా వచ్చావమ్మా, ఆ అమ్మాయి ఏమనుకున్నాను, అదే ఆవిడే హీరోయిన్ లాగా ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు. ప్రొడ్యూసర్ గారు శివ గారికి మీకు ఆల్ ద బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను కూడా ఒక పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఉన్నానా నేను? రాజారాజేంద్ర గారు మాట. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను చెప్పాను ఇంతకుముందు, ప్రతి మాట ఒక పంచే. సో అందరినీ నవ్వించడానికి సరదాగా సార్ చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రాజారాజేంద్ర గారు. ఇక్కడికి చేసిన పెద్దలకి అందరికి నమస్కారం. విష్ ఆల్ ది బెస్ట్ వాల్మీకి. శివ గారు ఆల్ ది బెస్ట్. ఇందులో టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి అందరికీ పేరు పేరున ఆల్ ది బెస్ట్. సినిమా బాగా రావాలని, అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్ గా చాలా చక్కగా గట్టిగా తప్పట్లు. రాజారాజేంద్ర గారు. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ అండి. రాజా రవీంద్ర గారు చాలా చక్కగా పెద్దరాయుడు సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ నాకు బాగా చేశారు. అలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు పద్మిని నాగులపల్లి వారిని మాట్లాడాల్సింది కోరుకుంటాం. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే మాతృ దినోత్సవం అనేది ఒక్కరోజుకే కాకుండా ప్రతిరోజు జరుపుకోవాలి. మనకి మదర్ సెంటిమెంట్ సాంగ్ తో అది గుర్తు చేశారు. మే 2nd సండేలో మాతృ దినోత్సవాన్ని మనము ఇంటర్నేషనల్ గా జరుపుకుంటామండి. అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్తున్నాను. ద స్కూల్ ఆఫ్ లెర్నింగ్. మనం స్కూల్లో ఎక్కడంటే ఎడ్యుకేషన్ సైడ్ గా చూసుకుంటామా, ఇది లవర్ సైడ్ గా చూసుకుంటామా, ఎటువంటి స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనేది మూవీ మనకి చూసినప్పుడు తెలుస్తుంది. శివ గారు ప్రొడ్యూసరు, నేను బికాస్ ఆఫ్ వాల్మీకి ఐఎమ్ హియర్ అంటే
వాల్మీకి గారు నాకు ఒక కథని నెరేషన్ చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి అంటే జీల్ ఇంటెన్షన్ ఏ విధంగా మూవీ చేయాలి, అతనికి ఒక మూవీ గురించే ఉంది. అది అదే విధంగా శివ గారు ఎల్ఎన్ క్రియేషన్స్ ద్వారా ఏంటంటే డబ్బులు సంపాదిస్తూ కొంతమందికి ఉపాధి కల్పిస్తూ దేంట్లో రియల్ ఎస్టేట్ లో అదే విధంగా ఉపాధిని కల్పించడానికి అన్నట్టుగా మన మూవీ ఇండస్ట్రీలో కూడా ఆయన అడుగు పెట్టారు. సో బోత్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన మధ్యలో తత్వ గురువు గారు ఉన్నారు, వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇంతకుముందు అమ్మ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి సోచిక్ గట్టిగా రోచిక్, ఓకే పేరు కొత్తగా ఉంది. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను మాట్లాడే ముందు ఇందులో ఈ సాంగ్ లో నటించినటువంటి శాలిని గారు అండ్ శశాంక్ ఇద్దరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. శాలిని గారు ప్లీజ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాది ఇలా చేయటం, నేను ఇలా రిలీజ్ అవుతున్నది ఫస్ట్ అండి. కొంచెం నర్వస్ గా ఉన్నాను, ఏం మాట్లాడాలో నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నా కోసం వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ రిలీజ్ అండ్ మూవీ రిలీజ్ కి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చెప్పానుగా నర్వస్ గా ఉన్నాను. మూవీ లాంచింగ్ కి వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. దీని గురించి ఫస్ట్ నాకు శివ గారు పిలిచి నన్ను రావాలి ఇలా సాంగ్ అది ఇది అని చెప్పారు. నాకు దాని గురించి పెద్ద ఏం తెలీదు, ఓకే అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ఇది చూసి ఆయన మదర్ కి ఎంతైతే చేశారో దానికి ఆయన చెప్పి నేను సేమ్ అమ్మ నేను ఇవన్నీ చేశాను. ఆయన చాలా పర్టికులర్ సాంగ్ తీస్తున్నంత సేపు డైరెక్టర్ గారి కంటే కూడా ఎక్కువ ఆయన ఇలా 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 అని చెప్తుంటే ఎందుకు నేను ఇలా చేస్తున్నారా అనుకున్నా. కానీ అప్పుడు నాకు ఆయన చెప్పారు, నేను మా మదర్ కి ఇవన్నీ చేశానమ్మా, ఆ మదర్ సెంటిమెంట్ అంటే ఎంత ఉంటుంది అందరికీ తెలుసు. కానీ ఆయన మళ్ళీ ఆయన చెప్పిన దాంట్లో చూస్తే నిజంగా చాలా ఫీల్ ఉన్న సాంగ్ ఇది. అది అంత మంచిగా కూడా డైరెక్షన్ చేశారు. సో ఆయన సాంగ్ లిరిక్స్ కానీ మొత్తం ఆయన దగ్గర నుండి చాలా ఎంతో ఇదిగా చేశారు. చాలా నచ్చింది నాకు. అండ్ దాంట్లో నేను నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదక్షిణ గారు. అండ్ అమ్మ ఆ సాంగ్ నిజంగా వింటుంటే మాత్రం కళ్ళమ్మ నీళ్ళైతే వచ్చాయి. నాకు మీ అందరికీ ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే నిజంగా ఫీల్ వచ్చింది. దాంట్లో నేను యాక్ట్ చేశానని కాదు, ఇది కదా ఆ సాంగ్ వింటుంటే ఆ మ్యూజిక్ కానీ ఏదైనా నిజంగా ఫీల్ గుడ్ సాంగ్ అది. డెఫినెట్లీ తన భరణి చెప్పినట్లు ఖచ్చితంగా నాకైతే అమ్మ అమ్మ అన్నావు చిన్న అదే అట్లా టీజర్ చూసినప్పటి నుంచి అయితే అదే 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 అమ్మ అవుతూనే ఉంది నాకు. మీకందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అమ్మ ప్రేమ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆ మూవీ యాక్చువల్లీ కాన్సెప్ట్ అది ఆ సాంగ్ ది ఏంటి అంటే ఒక మగ పిల్లాడి కోసం 7 ఆడపిల్లల్ని కన్న తర్వాత కూడా మనకి ఫస్ట్ నుంచి ఉన్నదే మగ పిల్లాడు వారసుడు అని మన మైండ్ లో పెట్టేశారు. దానికోసం ఆ తల్లి నేను చచ్చిపోయినా పర్లేదు నాకు మగబిడ్డ కావాలి, ఈ వంశోధారకుడు కావాలి అనే కాన్సెప్ట్ తో అది తీశారు. దానికి శశి రోచక్ సో ఇంకా చిన్నవాడు ఉన్నాడుగా, పుట్టినవాడు వాడు రాలేదు. వీళ్ళిద్దరూ చేశారు. అండ్ షూటింగ్ మొత్తం టైంలో చాలా ఎంజాయ్ చేశాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అమ్మ సాంగ్ దాన్ని మంచిగా అందరూ చూసి షేర్ చేసి దాన్ని సక్సెస్ చేయాలి. ఇంత మంచి కాన్సెప్ట్ తీసినందుకు డెఫినెట్లీ అందరూ దాన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా మదర్ కి మా హస్బెండ్ రాలేదు, ఆయనకి నన్ను సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీలో అందరూ నేను అది యాదగిరిగుట్ట వెళ్ళాలి, బట్ స్టిల్ మా అత్తగారు కానీ ఎవరైనా కూడా నువ్వు వెళ్ళమ్మా నువ్వు చెయ్యి అని నన్ను సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ మొత్తం పేరున అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఇలా చేసినందుకు నేను ఈ రోజు ఇక్కడ ఉండగలిగాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు సీనియర్ నట్లు కాబట్టి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా యంగ్ హీరో ప్రిన్స్ గారు, ప్రిన్స్ నవీద్ ఖాన్, వారు బాలీవుడ్ లో మోడల్ గా ఉండి బాలీవుడ్ లో మూవీస్ చేసి ఈ మూవీ తోటి అద్భుతంగా మంచి మూవీతో మన ముందుకు వచ్చేస్తున్నారు. నిజంగా ప్రిన్స్ అంటే ప్రిన్స్ లాగానే ఉన్నారు, మంచిగా ఆ కట్ ఆ బూట్ స్టైల్ అంతా కూడా. ఒకసారి గట్టిగా తప్పట్లే అయింది. ఇప్పుడు వాటిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. माई सेल्फ प्रिंस नवीद खान. एक्चुअली मेरे को तेलुगु नहीं आती, मैं बहुत जल्द सीख लूंगा. और यहाँ पे जितने भी लोग बड़े बड़े लोग बैठे हुए, मैं खुशकिस्मत हूँ, सबके सामने मैं यहाँ खड़ा हुआ हूँ. और ऑलरेडी मेरे कुछ बॉलीवुड के कुछ प्रोजेक्ट्स आ रहे और ऑलरेडी लाइनअप पे है. लेकिन बहुत सारा इस इंडस्ट्री में क्या है, स्टार्टअप होते और रुक जाते. देखिए बहुत सारे लोगों की मेहनत रहती और कुछ सिचुएशंस आने के बाद वो प्रोजेक्ट्स रुक जाते हैं. तो मैं भी बहुत 16 ईयर्स से तेलुगु और हिंदी इंडस्ट्री में स्ट्रगल कर रहा हूँ, बैकग्राउंड बैक सपोर्ट बहुत रहने के बाद भी. और रिसेंटली भी बहुत सारे प्रोजेक्ट्स हम लोग अनाउंस करें, उसके बाद भी प्रोजेक्ट स्टार्ट नहीं हो रहे. तो मेरा एक कॉन्सेप्ट था कि भाई मार्केट में बहुत सारे बड़े बड़े प्रोजेक्ट्स आते बॉलीवुड और टॉलीवुड में, लेकिन जिस तरीके का अभी मैं एक सॉन्ग देखा, आई डोंट हैव पेरेंट्स, तो मैं बहुत यानी कि बहुत फील करा इस सॉन्ग को. और इस वजह से मैं उसके स्टैंड अप क्लैप दिया था. बहुत अच्छा लगा शिवा भाई आपका सॉन्ग. देखिए इस तरीके के भी प्रोजेक्ट्स अगर मार्केट में लाते हैं तो हर किसी को कुछ ना कुछ सीखने को मिलता. और आजकल जो किड्स पेरेंट्स को प्रॉब्लम कर रहे हैं और पेरेंट्स किड्स के लिए क्या कर रहे हैं, सब सारी चीजें हम पिक्चराइजेशन करना चाहिए. और अभी मेरा ये मेन कॉन्सेप्ट है कि आजकल जो बच्चों के ऊपर, किड्स के ऊपर जो स्कूल में प्रॉब्लम्स हो रहे हैं, टीचर्स के साथ जो प्रॉब्लम्स आ रहे हैं, तो मैं उस पर एक स्टोरी बनाया और वाल्मीकि सर से मिला. वाल्मीकि भाई हमेशा मेरे को सपोर्ट करे और मेरे बड़े भाई के जैसे है. मेरा कॉन्सेप्ट है कि आजकल जो स्कूल्स में बच्चे पढ़ रहे हैं उन लोग को उनके साथ अच्छा बिहेव होना चाहिए, क्योंकि वो कल का फ्यूचर है. आगे उनके लिए सब कुछ अच्छा होना चाहिए. हम जो कॉन्सेप्ट बना रहे हैं उसमें बहुत अच्छे से मैसेजेस है. इन फ्यूचर वो चीज कुछ सब लोग उसको फॉलो करेंगे. बस हमारा यही है कि हम जो कोशिश कर रहे हैं, आप लोग का सपोर्ट चाहिए, आप लोग का प्यार चाहिए. थैंक यू सो मच. थैंक यू सो मच. हमारा सपोर्ट आपको हमेशा रहेंगे. प्लीज जोरदार तालियां हो जाए प्रिన్స్ నవీద్ ఖాన్ के लिए. और अपना ఇప్పుడు వివారెడ్డి గారు, వారు చాలా సీనియర్ ఇండస్ట్రీలో, వారు కూడా సీనియర్ ఆర్టిస్ట్. వివారెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళకి నమస్కారం. నేను బేసిక్గా పబ్లిసిటీ డిజైనర్ని. ఒక 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటివరకు నా కెరీర్ లోగో డిజైనర్గా స్టార్ట్ అయింది. ఒక 600 సినిమాలకు నేను చేశాను. పబ్లిసిటీ డిజైనర్గా 100 సినిమాలు చేశాను. ఈ క్రమంలోనే మన వాల్మీకి అన్న సినిమా సీతారాకు నేనే డిజైనర్గా చేశాను. తర్వాత ఘాటీ చేశాను. ఇప్పుడు ఇది 3వ సినిమా. దీనిలో నాకు మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్న. అట్లాగే ఇంతకుముందు పాట చూసాం, అమ్మ పాట. కాసేపు ఒక 2-3 నిమిషాలు డిస్టర్బ్ అయింది, కానీ ఇది డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ తేరుకున్నాం అనుకోండి. చాలా అద్భుతంగా ఉంది బ్రదర్. సినిమాలో రావాల్సిన పాట. నేను డిజైనర్గా ఉన్న క్రమంలో కృష్ణ భగవాన్ గారి చాలా సినిమాలకు నేను లోగో డిజైనర్గా చేశాను. తెర వెనుక కాబట్టి వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. జాన్ అప్పారావు, గిరీశం, దొంగ సచ్చినోళ్ళు, కుబేర్లు, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, ఇవన్నీ లోగోస్ నేనే చేశాను సార్. మేడం వాళ్ళ అబ్బాయిది కూడా నేను గోలీ సోడా సినిమాకు డిజైనర్ గా చేశాను. అదే చేశాను, నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు సో మన సినిమా నిర్మాత వారు చాలా వారి అభిరుచి మీకు ఆ పాట రూపంలో తెలిసింది. చక్కగా వారే డైరెక్షన్ చేశారు. లిరిక్స్ అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే టోటల్ వారే. వారు ప్రొడ్యూసర్ గా ఈ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. శివారేమిడాల గారిని మాట్లాడాల్సింది కోరుకుంటాం. అందరికీ నమస్కారం. స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ
ముందున్న మిత్రులకు అందరికీ, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. అయితే మీకు ఫస్ట్ కొంచెం చెప్పుంటే ఇంకా ఆ సాంగ్ గురించి ఇంకా డెప్త్ ఉంటుండే మీకు మంచిగా. ఏంటి అంటే ఆ సాంగ్ చూసారు మీరు, ఆ బ్యాక్గ్రౌండ్ అంతమంది పిల్లలు ఉన్నారు, అమ్మ ఒక అబ్బాయి గురించే పాడింది, అబ్బాయి అమ్మాయి గురించి పాడిండు. ఇదేం మీకు అర్థం కాదు కదా, కొంచెం అంటే మీకు సస్పెన్స్ గానే ఉంటుంది ఏంది ఈ సాంగ్ ఏంటి అనేది. అయితే ఏంటి అంటే నేను ఇండస్ట్రీకి రావాలి అని నేను గట్టే ఫిక్స్ అయ్యాను. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నేను రియల్ ఎస్టేట్ ఇప్పుడు 10 years చేయబట్టి నేను రియల్ ఎస్టేట్ లో నేను అవార్డ్స్ తీసుకున్నా, బాగా అవార్డ్స్. ఇక్కడ దుబాయ్లో తీసుకున్నాను, చాలా అవార్డ్స్ తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇండస్ట్రీకి రావాలి. ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ ఒక మంచి సెంటిమెంట్ అంటే మనకు దైవానికి మించింది ఇంకా ఎవరున్నారు? మనకు అమ్మ తప్ప ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకనే ఒక అమ్మ, మా మదర్ ఎవరు కాదు, నా మదర్ నన్ను ఎట్లా చేసిన అంటే, నేను మా ఫ్యామిలీలో నేను 10 మెంబర్, 10వ వాడిని నేను. నా గురించి 10 మంది పుట్టిరు అంటే లాస్ట్ నేను. అందరు కూడా అమ్మాయిలు, ఆ చుట్టూ అమ్మాయిలు కనబడుతున్నారు కదా మీకు ఆ సాంగ్ లో. అంటే మా అంటే మా ఫ్యామిలీలో వంశం కావాలి, వంశధారుడు కావాలని చెప్పేసి మా అమ్మ నా గురించి మా 9 మంది అక్కల్ని అన్నది. లాస్ట్ నేను. మా అమ్మ చనిపోయేటప్పుడు మా అమ్మ వయసు 98 years, 98 సంవత్సరాలు మా అమ్మ బతికింది. మీరు మధ్యలో ఏవీలో ఒక సాంగ్ మూవీలో అది మ్యూజిక్ లో చూశారు, అది రియల్ క్లిప్స్ అవన్నీ. ఆ సాంగ్ అంటే డాక్టర్ ఆల్రెడీ చెప్పేసాడు, అమ్మ నువ్వు ఇంకోసారి మళ్ళీ అంటే చనిపోతావమ్మా అని కూడా. అప్పుడు డాక్టర్లు తక్కువ అప్పుడు చెప్పేసేటప్పుడు. అయినా కానీ నేను చనిపోయినా ఒకటే, నాకు వంశధరుడు కావాలి, నా కొడుకు కనాలని చెప్పేసి మా అమ్మ అంత మొండిపట్టు పట్టింది. అసలుకి ఇంకోటి అలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఒక్కొక్క ఏజ్ వచ్చే వరకు మతిస్థిమితం తప్పిపోతుంది, అవునా కదా? అంటే గుర్తుపట్టకుండా ఎవరు అనేది కూడా తెలియకుండా వాళ్ళకి మనం చిన్నప్పుడు ఎట్లా తినిపించినామో, మళ్ళీ మనకి చిన్నప్పుడు ఎట్లా చేసిన వాళ్ళు మనం వాళ్ళకి అట్లా చేయాల్సి వస్తుంది, అవునా కదా? మనకు ఎట్లా చేస్తున్నాం అట్లా పెద్దవాళ్ళకి. అంటే ఏం కూడా అర్థం కాదు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళు. అంటే ఒక డైపర్ చేంజ్ చేసే కానించేది, స్నానం చేయించే కానించి అన్ని కూడా మనం చిన్నపిల్లలాగా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే మనకు కూడా వాళ్ళు అట్లా చేసారు, చిన్నప్పుడు అట్లా చేసి మనం అట్లా పెంచి మనం అన్ని చేసారు కాబట్టి మనం చేయడం అనేది మనకు చాలా అది ఒక వరంగా భావించాలి మనం. మా అమ్మ నిజంగా ఎందుకో కానీ మా అంతమంది ఆడపిల్లలు ఉన్నా కానీ అందరిని మర్చిపోయింది లాస్ట్ మినిట్. నన్ను ఒక్కడిని గుర్తుపడుతుంది. ఆమెకు ఏం తెలియదు, ఒక అన్నం తినేది తెలియదు, మా అక్కల్ని గుర్తుపట్టేది తెలియదు. బట్ నేను ఇంటికి వచ్చినంటే అయ్యా మై వచ్చిండు ఇది ఒక్కటి మాత్రం ఎంత గుర్తుపడుతుంది. డాక్టర్ కూడా పర్సన్ అయిపోయింది, అరే మీ అమ్మకి ఏం గుర్తులేదు, నేను చూస్తే అన్ని గుర్తొస్తాయండి మీ అమ్మకని. అంటే అంత మా అమ్మకు నాకున్నంత రిలేషన్ అనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కూడా ఆ సాంగ్ రాసింది నేనే, డైరెక్టర్ కూడా నేనే చేసిన. అయితే ఫస్ట్ సాంగ్ తోని స్టార్ట్ చేయాలని చెప్పేసి మదర్ సెంటిమెంట్ సాంగ్ తీసుకొని మదర్ గురించి రాసి చేస్తే నాకు మంచిగా ఉంటుంది నాకు సెంటిమెంట్ తోని. జనరేటర్ వేస్తారు, రెడీగా ఉంది బ్రదర్, ఒక నిమిషం వేసారు. ఆఫ్ చేసి అలా కట్ చేసుకుంటాడు. తొందర ముగిచేస్తాను, ఎక్కువసేపు. అయితే ఆ విధంగా మా అమ్మది సెంటిమెంట్ సాంగ్ ముందే తీసేసి చేయాలని ఒక చిన్న అడుగుతోని నేను ఆ సాంగ్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ ద స్కూల్స్ నా బ్యానర్ మీద మొదటి సినిమా, పెద్ద సినిమా రావాలని అందరూ ఆశీర్వదించండి నన్ను. స్కూల్ అంటే మీకు ఇప్పుడు ఇది ఏంటి అంటే కమర్షియల్ మూవీ అయితే కావాలి, ఇది ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ సినిమా. ఇది ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ సినిమా. ఇది ఇప్పుడు మన సాంగ్ లా చూసినప్పుడు ఎట్లా మీరైతే ఫీల్ అయ్యారో
సినిమాలో కూడా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అంత ఎమోషన్స్ ఉంటాయి. అసలు స్కూల్ ఏంటి, స్కూల్ లైఫ్ ఏంటి, స్కూల్లో జరుగుతున్న సన్నివేశాలు ఏంటి, అసలు స్కూల్లో పిల్లలు ఎంత బాధపడుతున్నారు, పేరెంట్స్ ఎట్లా చూస్తున్నారు, పేరెంట్స్ ఏమైతుంది ఈరోజు, స్కూల్ ఎడిపోతుంది, స్కూల్ వల్ల ఏం నేర్చుకుంటున్నాం మనము అనే కాన్సెప్ట్ తోని ఈ స్కూల్ సినిమా అనేది చేయడం జరుగుతుంది. దానిగా ఈరోజు మనం ఓపెనింగ్ పెట్టుకున్నాము. ఓపెనింగ్ వచ్చిన అందరు పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అందరికీ వదనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మాధవి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. తొందరగా ఒక విషయం చెప్తాను, చాలా లేట్ అయిపోతుందేమో. ప్రొడ్యూసర్ గారు అంటేనే మనకి ఈ లెవెల్లో ఉంటారు. సో వారి గురించి, వారి మదర్కి వారు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి, 98 years ఉన్నా కూడా మీ మదర్ మీరు ఇంత ఫీల్ అవుతున్నారు. ఆవిడ కూడా చాలా అదృష్టవంతురాలు. మరి అన్ని ఇయర్స్ మీ ప్రేమను పొందారు. మీరు కూడా చాలా లక్కీ అండి, అన్ని ఇయర్స్ మీ మదర్తో ఉండగలిగారు. ఈ ఒక్క విషయంలోనే మీరు చాలా ఎత్తు ఎదిగినట్టుగా నాకు అనిపిస్తుంది నిజంగా. అయితే ఈ పాట చూసిన తర్వాత నాకు కూడా, నేను ఒక సినిమా తుపాకి రాముడు అనే సినిమా అండి, అది రసమై బాలకృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు. అందులో ప్రభాకర్ గారు డైరెక్ట్ చేశారు. మదర్ క్యారెక్టర్ కోసం నన్ను పిలిచారు అనమాట. పిలిచారు, వెళ్ళాను, నార్మల్గా వెళ్ళాను. వెళ్తే ఇలా కాదమ్మా, బాగా కాటన్ శారీ మెత్తగా ఉండాలి, ఒంటికి అతుకుపోయి పాతగా ఉండాలి, అలా కట్టుకొని రా అన్నారు. అబ్బా ఇందులోనే మీరు గెస్ట్ చేయొచ్చు కదండి, నేను ఎలా ఉంటానో మళ్ళీ రావాలంటే లేదు రా అన్నారు. సరే అని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. అంత అలాంటి గెటప్ ఎందుకులే అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అయితే ఫోన్ చేసి నాకు ఒక పాట వినిపించారు అనమాట. నా సిన్ని రామయ్య కొడుక అమ్మ నైతిరా, ఏ తల్లి గన్నదిరా నిన్ను నాకు తోడుగా. అలా సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్ వినగానే ఈ సాంగ్ నువ్వు మూవీలో చేయాలంటే ఆ గెటప్ లో రా అన్నారు. అనగానే ఇంకా గంజి పెట్టని కాటన్ శారీస్ ఉంటాయి కదా మెత్తవి, అవి కట్టుకొని వెళ్ళాను అనమాట. వెళ్ళంగానే ఓకే గోదావరి కనిలో షూటింగ్ ఉంటుంది వచ్చేయమన్నారు. ఇంకా వెళ్ళాను. నిజంగా సినిమా ఓపెనింగ్ తోనే నాది సాంగ్ అనమాట. ఓ 4-5 డైలాగ్స్ నా అయిపోగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆ సాంగ్ లో ఇలాగే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు అవుతారు. అది ఎప్పటికీ నా లైఫ్ లో అలా ఉండిపోయే మెమరబుల్ సాంగ్ అనమాట. సో మీకు కూడా మీ లైఫ్ లో ఇది చాలా మెమరబుల్ సాంగ్. అలాగా ఆ సాంగ్ ఇచ్చిన వాల్మీకి గారు, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంతేనండి. ఇంకొక సాంగ్ చేశాను. అందులో ఏంటంటే కొడుకు చనిపోతాడు, మదర్ ని నేను చాలా ఓల్డ్ ఏజ్ లో ఉంటాను అనమాట. ఆ సాంగ్ నేను 25 years బ్యాక్ వరంగల్లో చేశాను. అది మూవీ సాంగ్ కాదు, ఒక ఆల్బమ్ సాంగ్. రాతి గుండెల్లో నా కొలువైన శివుడా అలా అని వస్తుందన్నమాట. కొడుకు చచ్చిపోతాడు, తల్లి పాడే సాంగ్. ఎందుకు ఆ రెండు ఇప్పుడు నాకు తక్కువనే గుర్తొచ్చాయి. అది ఎంత పాపులర్ సాంగ్ అయిందంటే ఇప్పటికీ యూట్యూబ్స్ లో చాలా మంది పెద్ద వాళ్ళు ఎవరైతే కొడుకుల్ని లాస్ అవుతారో వాళ్ళు ఆ సాంగ్ ని చూస్తూ నిద్రపోతారంటే నాకు ఫోన్ చేసి ఆ పాట చెప్పవా, లింక్ పంపివా అని అడుగుతా ఉంటారు. ఇలా ఈ 2 సాంగ్స్ ఎందుకో ఈ సాంగ్ ని చూడంగానే నాకు కనెక్ట్ అయ్యాయి, మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ పిలిచిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా శివుడి పాట తెలిసుంటే చెట్టంతా నీ కొడుకుని తిరిగి పంపియగలవా నీ మహిమలు. ఆ పాట సాయి చంద్ పాడారు. సాయి చంద్ మంచి గాయకుడు. సో నిజంగా యూట్యూబ్ లో ఎప్పటికీ ట్రెండ్ అవుతుందా సార్. ఇప్పుడు మన డైరెక్టర్ గారు వాల్మీకి గారిని మాట్లాడాల్సింది కోరుకుంటాం. క్లాప్స్. సారీ అండి, అందరికి చాలా టైం అయింది, త్వరగా 2 విషయాలు ముగించేసుకుంటాం. డాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నేను ఇన్వైట్ చేసిన వెంటనే నా మాటను మన్నించి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలు, మన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, ప్రింట్ యాజ్ వెల్ ఎలక్ట్రానిక్ అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ 2 విషయాలు సార్. ఒకటి, ఈ సాంగ్ అయినా సరే సినిమా అయినా సరే ఈ వేదిక ఎందుకు మనం ప్లేస్ అయింది అనేది చూసుకుంటే ఇక్కడ సాంగ్ అద్భుతంగా ఉంది. సినిమా ద స్కూల్ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్.
ఈ రెండిటికి ఒక కనెక్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. దయచేసి ఏంటంటే ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ యొక్క వాల్యూ, ఆ వాల్యూస్ అండ్ వాళ్ళ యొక్క ఆ ఒపీనియన్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్. సో వాళ్ళు ఎలాంటి సినిమా తీయబోతున్నారో, ఎలాంటి సినిమాలు బ్యానర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి ఒక మచ్చు తునక ఆ పాట. అదే ఒక మచ్చు తునక ది స్కూల్ లెర్నింగ్, ప్లేస్ ఆఫ్ లెర్నింగ్. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ ద స్కూల్ అనే ఒక ప్రాజెక్ట్ ని నేను ఇప్పుడు జంధ్యాల గారి జాతర అండర్ ప్రొడక్షన్ లో ఉంది. మీరు మీడియా మిత్రులందరూ వచ్చారు. జంధ్యాల గారి జాతర ఇప్పుడు స్క్రిప్ట్ నడుస్తోంది, నెక్స్ట్ మనం షూట్కి వెళ్ళాలి. ఆ లోపు ప్రిన్స్ నవీద్ ఖాన్ ముంబైలో ఆయన ఏదో ఆడిషన్లో చేసుకుని అది వచ్చేటప్పటికి ఒక కాన్సెప్ట్ అనుకున్నాడు, ఒక స్కూల్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత ఆయన శివ సార్ని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని ఇది వాల్మీకి చేస్తే బాగుంటుంది అని నాకు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అవకాశం ఇచ్చారు. అలా ఆ అవకాశం ఇచ్చినందుకు నాకు ఎల్ఎన్ క్రియేషన్స్ అధినేత శివ రెమిడల సార్కి అలాంటి అద్భుతమైన స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ దట్ యూ హ్యావ్ గివెన్ మీ, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్లీజ్డ్ టు గివ్ మై maximum to the regarding that beautiful story. And అందరికీ ధన్యవాదాలు. ఇక మనం ఈ సందర్భంగా ఎక్కువ మాట్లాడేది కూడా ఏం లేదు. మనం ఏం చేసినా మన సినిమా మాట్లాడాలి. సో ఒకసారిగా ఈ సిచ్యువేషన్ ని ముగించేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా రిలీజింగ్ రోజు కలుద్దాం. థ్యాంక్ యూ. అందరూ కొంచెంసేపు వెయిట్ చేయండి, మన నెక్స్ట్ కార్యక్రమం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి అందరూ కూడా ఫోటో, గ్రూప్ ఫోటో అందరూ కూడా ఒక్క నిమిషం మాట్లాడండి. జస్ట్ లాషా గారు ఒకసారి వచ్చి హీరోయిన్ ప్లీజ్. హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వాల్మీకి సార్ అందరికీ థ్యాంక్ యూ నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఎవరైతే ఇప్పుడు మెయిన్లీ చేస్తుందో తను నాకు చెప్పింది అనమాట, ఇట్లా సెకండ్ లీడ్ ఉంది రా, మంచి ప్రాజెక్ట్ మన టీం అన్నారు. సో వచ్చినప్పటి నుంచి రిసీవింగ్ అంతా చాలా బాగుంది. సో ఇందులో ఒక పార్ట్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ లాషా గారు. అండ్ స్నేహ గారు మీరు కూడా వచ్చండి. అందరికీ నమస్కారం. నాకు స్టేజ్ ఫియర్ ఉంది, యాక్టింగ్ చేయమంటే చేస్తా కానీ మాట్లాడమంటే చాలా తక్కువ మాట్లాడతా. సో సార్ మీ మూవీస్ చూస్తూ పెరిగిన, సో మీతో ఈ మూవీలో ఛాన్స్ రావడం చాలా అదృష్టం సార్. థ్యాంక్ యూ సార్. సో వాల్మీకి సార్ ఒకటి 1 డేలో చూసారు, జస్ట్ లుక్ చూసి ఓకే ఫైనల్ ఈ అమ్మాయి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నన్ను ఒక మెంబర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. అండ్ శివ సార్ నాకు 1 year నుండి తెలుసు. సో సార్తో వర్క్ చేయడం ఇదే ఫస్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ చెప్పారు, లెక్క పెట్టారండి ఎవరన్నా? వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, మీరు లెక్క పెట్టారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి అందరూ గ్రూప్ ఫోటో ప్లీజ్, అందరూ ఒకసారి. అంటే